ఇన్సెప్షన్, డార్క్ నైట్ లాంటి థ్రిల్లింగ్ మూవీస్ తీసిన నోలన్ కెరియర్లో ఇంటర్స్టెల్లార్ ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. క్రిస్టఫర్ నోలన్ ఈ మూవీ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నారు. అదేంటంటే మ్యాన్ కైండ్ వాజ్ బోర్న్ ఆన్ ఎర్త్ బట్ ఇట్ వాజ్ నెవర్ మైండ్ టు డై హియర్. అంటే హ్యూమన్స్ అనేవాళ్ళు ఎర్త్ మీదే పుట్టారు, కానీ వాళ్ళు ఇక్కడే అంతరించిపోవాలని లేదు అనేది మీనింగ్. క్రిస్టఫర్ నోలన్ ఈ మూవీలో మనకి బ్లాక్ హోల్, వార్మ్ హోల్, థియరీ ఆఫ్ రిలేటివిటీ, టైం డైలేషన్ లాంటి థియరీస్ ఎన్నో యూజ్ చేశారు. సో వీటిని యూజ్ చేసి ఈ మూవీని మనకి ఎలా చూపించాలనుకున్నారనేది ఈ వీడియోలో చూద్దాం. మూవీ స్టార్టింగ్ కొంతమంది ఓల్డ్ పీపుల్ టీవీ ఇంటర్వ్యూ ఇవ్వడంతో స్టార్ట్ అవుతుంది. అందులో వాళ్ళు వాళ్ళ క్రాప్స్ అన్నీ డస్ట్ స్టార్మ్స్ వల్ల పాడైపోయేవని, డస్ట్ స్టార్మ్స్ వల్ల ఇంట్లోకి కూడా డస్ట్ వచ్చేదని చెప్తూ ఉంటారు. ఇతని పేరు కూపర్. ఇతని ఈ మూవీలో హీరో. కూపర్ ఒక ఎక్స్ నాసా పైలట్. ఈ అమ్మాయి కూపర్ కూతురు. తన పేరు మర్ఫ్. మూవీలో ప్రజెంట్కి వస్తే కూపర్కి ఒక డ్రీమ్ వస్తుంది. తను నడిపే ఒక ప్లేన్ క్రాష్ అవుతున్నట్టు. తను బెడ్ మీద చేసే సౌండ్స్కి పక్క రూమ్లో ఉన్న తన కూతురు వచ్చి, డాడ్, నా రూమ్లో ఉన్న గోస్ట్ నువ్వే అనుకున్నాను అని అంటుంది. తను ఎందుకు అలా అన్నదనేది మూవీలోకి వెళ్తే మనకే అర్థమవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మర్ఫ్ రూమ్లో ఉన్న ఒక టాయ్ని గోస్ట్ కింద పడేసిందని కూపర్కి చూపిస్తుంది. కూపర్ మనకి ఏదైనా అర్థం కాకపోతే సైంటిఫికల్లీ తెలుసుకోవడానికి ట్రై చేయాలని మర్ఫ్కి చెప్తాడు. కూపర్ మర్ఫ్ తన అమ్మలాగే చాలా బ్రిలియంట్ అని తెలిసి ఎప్పుడూ సైన్స్ గురించి చెప్తూ ఉంటాడు. పేరెంట్ టీచర్ మీటింగ్ కోసం తన బ్రదర్తో కలిసి ముగ్గురు స్కూల్కి వెళ్తూ ఉంటారు. దారిలో కార్ బ్యాక్ టైర్ పంచర్ అవుతుంది. అప్పుడు తన బ్రదర్ తనకెళ్ళి చూసి మర్ఫీస్ లా అని జోక్ వేస్తాడు. మర్ఫీస్ లా అంటే ఏదైనా చెడు జరుగుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటి నేమ్ నాకు ఎందుకు పెట్టారని మర్ఫ్ కూపర్ని అడిగినప్పుడు, Murphy's Law doesn't mean that something bad will happen. What it means is that whatever can happen will happen. మర్ఫీస్ లా అంటే తప్పు జరుగుతుందని కాదు, ఒకవేళ తప్పు జరిగే సిచ్యువేషన్ ఉన్నప్పుడు తప్పు జరగవచ్చు, జరగకపోవచ్చు అనే మీనింగ్ వస్తుందని కూపర్ తన కూతురికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ మీద నుంచి ఒక డ్రోన్ అనేది పాస్ అవుతుంది. డ్రోన్ని చేస్ చేసే సీన్ ఈ మూవీలో ఐమాక్స్ రెజల్యూషన్లో ఉంటుంది. అప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఈ సీన్ని చూసినప్పుడు ఎవరికైనా గూస్ బంప్స్ వస్తాయి. కూపర్ ఆ డ్రోన్ని ఒక ల్యాప్టాప్తో హ్యాక్ చేసి ఒక రిజర్వాయర్ పక్కన ల్యాండ్ చేస్తాడు. దాని సోలార్ పవర్ సెల్స్ తన ఫామ్ మొత్తానికి పవర్ ఇస్తాయని కూపర్ మర్ఫ్తో అంటాడు. ఈ సీన్తో క్లైమాక్స్కి ఎటువంటి సంబంధం ఉండదు, కానీ క్రిస్టఫర్ నోలన్ ఒక ఎక్స్నాసా పైలట్ అయిన కూపర్ టెక్నికల్ స్కిల్స్ ఏంటనేవి ఈ సీన్తో చూపించాడు. పేరెంట్ టీచర్ మీటింగ్ అయిపోయాక ఇంటి దగ్గర ఉన్న మర్ఫ్ గ్రాండ్ ఫాదర్ రేడియోలో కూపర్ తోటి ఫామ్లో పనిచేస్తున్న ట్రాక్టర్స్ అన్నీ ఆటోమేటిక్గా ఇంటి వైపే వచ్చేస్తున్నాయని చెప్తాడు. ఇంటికి వచ్చి చూశాక అవన్నీ ఎందుకు ఇంటి ముందుకు వచ్చాగాయని కూపర్కి అర్థం కాదు. ఇంట్లోకి వెళ్ళాక పైన మర్ఫ్ బెడ్రూమ్లో ఉన్న బుక్ షెల్ఫ్ నుంచి బుక్స్ కింద పడే సౌండ్ వినిపిస్తుంది. వెంటనే మర్ఫ్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే కొన్ని బుక్స్ కింద పడి ఉంటాయి. ఇక్కడ ఈ సీన్లో మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే బుక్ షెల్ఫ్లో ఉన్న బుక్స్ అనేవి ఒకటే షెల్ఫ్ నుంచి పడి ఉండవు. డిఫరెంట్ షెల్ఫ్స్ నుంచి బుక్స్ మధ్యలో గ్యాప్స్ క్రియేట్ చేసి కింద పడతాయి. వెంటనే తన కూతురు గోస్ట్ తనకేదో చెప్పాలనుకుంటుందని, అందుకే ఆ గ్యాప్స్ని డాట్స్ అండ్ డాషెస్ లాగా నోట్ చేసి మోర్స్ కోడ్ ట్రై చేస్తున్నానని చెప్తుంది. మోర్స్ కోడ్ అంటే అందులో డాట్స్ అండ్ డాషెస్ ఉంటాయి. ఎలాగైతే మన నేమ్ని లెటర్స్ యూస్ చేసి రాస్తామో అలాగే మోర్స్ కోడ్లో డాట్స్ అండ్ డాషెస్ యూస్ చేసి రాస్తారు. నెక్స్ట్ డే ఫ్యామిలీ అంతా బేస్బాల్ చూడడానికి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద డస్ట్ స్టార్మ్ అనేది వస్తుంది. అందరూ ఇంటికి వచ్చేసాక కూపర్ మర్ఫ్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ డస్ట్ అనేది కొన్ని లైన్స్ లాగా కింద పడడం చూస్తాడు. అందులో కొన్ని థిక్ లైన్స్, కొన్ని థిన్ లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అది గోస్ట్ కాదని, అది గ్రావిటీ అని మర్ఫ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎలా అంటే కూపర్ ఒక కాయిన్ని ఆ లైన్స్ మీదకి విసిరేస్తాడు. అప్పుడు ఆ కాయిన్ వెళ్ళి థిక్ లైన్ మీద ఒక మ్యాగ్నెట్ ఉన్నట్టు అట్రాక్ట్ అవుతుంది. It's not a ghost. It's gravity. ఎక్కడైతే గ్రావిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ థిక్ లైన్ ఫామ్ అవుతుంది. ఎక్కడైతే గ్రావిటీ తక్కువ ఉంటుందో అక్కడ థిన్ లైన్ ఫామ్ అవుతుంది. అందుకే ఎప్పుడైతే కూపర్ ఒక కాయిన్ ఇలా విసిరినప్పుడు గ్రావిటీ ఎక్కువగా ఉన్న థిక్ లైన్ మీదకి వెళ్ళి తాగుతుంది. కూపర్ థిక్ లైన్ని 1 లాగా, థిన్ లైన్ని 0 లాగా బుక్లో రాసుకొని చూసినప్పుడు తనకు అవి కోఆర్డినేట్స్ అని తెలుస్తుంది. వెంటనే ఆ కోఆర్డినేట్స్ని మ్యాప్లో తెలుసుకొని ఆ లొకేషన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కూపర్ టార్స్ అనే ఒక రోబోట్ని చూస్తాడు.
టార్స్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్. క్రిస్టఫర్ నోలన్ 2010స్లోనే హ్యూమనాయిడ్ రోబోట్ లాగా కాకుండా ఒక బాక్స్ షేప్ లాగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ని ఈ మూవీ కోసం క్రియేట్ చేశారు. ఇతని పేరు ప్రొఫెసర్ బ్రాండ్. ఇతనికి కూపర్కి ముందే పరిచయం ఉంటుంది. కూపర్ ఒక ఎక్స్ నాసా పైలట్ అనే విషయం ప్రొఫెసర్ బ్రాండ్కి ముందే తెలుసు. కూపర్కి అక్కడికి వెళ్ళాక అదొక సీక్రెట్ నాసా రీసెర్చ్ సెంటర్ అని తెలుస్తుంది. అక్కడున్న వాళ్ళు కూపర్ని నీకు ఈ ప్లేస్ ఎలా తెలిసిందని క్వశ్చన్ చేస్తారు. కూపర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక గ్రావిటేషనల్ ఎనామలీ వల్ల నాకు ఈ ప్లేస్ తెలిసిందని చెప్తాడు. తర్వాత ప్రొఫెసర్ బ్రాండ్ కూపర్కి రీసెర్చ్ స్టేషన్ చూపించడానికి తీసుకెళ్తాడు. తన పేరు అమీలియా. తను ప్రొఫెసర్ బ్రాండ్ కూతురు. ప్రొఫెసర్ బ్రాండ్ కూపర్తో ఫ్యూచర్లో హ్యూమన్స్ ఎర్త్ మీద బతకలేరని, డస్ట్ స్టార్మ్స్ వల్ల క్రాప్స్ అన్ని పాడైపోతున్నాయని, ఆక్సిజన్ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుందని, అందుకే నాసా ఒక మిషన్ని స్టార్ట్ చేసిందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రొఫెసర్ బ్రాండ్ ఎలాగైనా కూపర్ని ఈ మిషన్లో యూజ్ చేసుకోవాలనుకుంటాడు. ఎందుకంటే కూపర్ ఒక ట్రైన్డ్ పైలట్. తన ఈ మిషన్లో ఉంటే తన టీంకి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటాడు. కూపర్ ఎస్ చెప్పాక తనకి మిషన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తారు. మిషన్ ఏంటంటే సైంటిస్ట్స్కి సాటర్న్ దగ్గర ఒక వార్మ్ హోల్ కనిపిస్తుంది. ఆ వార్మ్ హోల్ నుంచి ట్రావెల్ చేస్తే వేరే ఒక గెలాక్సీకి వెళ్తామని, ఆల్రెడీ 12 మెంబర్స్ హ్యూమన్స్ సర్వే అవ్వగలిగే ప్లానెట్ కోసం వెతకడానికి అందులో నుంచి ట్రావెల్ చేసి ఇంకో గెలాక్సీకి వెళ్ళారని, వెళ్ళిన వాళ్ళల్లో 3 దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్తారు. ఇప్పుడు 3 ప్లానెట్స్లో ఏ ప్లానెట్కి హ్యూమన్స్ని సర్వే చేయగలిగే కెపాసిటీ ఎక్కువ ఉందో తెలుసుకోవడానికి 3 సైంటిస్టులు వెళ్తున్నారని చెప్తారు. ఇతని పేరు డాయల్. ఇతను కూడా ఆ 3లో ఒకడు. కూపర్కి ఈ మిషన్ మొత్తం విన్నాక ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే ఒకవేళ మనం హోమ్ ప్లానెట్ని కనుక్కుంటే నెక్స్ట్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ప్రొఫెసర్ బ్రాండ్ తన దగ్గర 2 ప్లాన్స్ ఉన్నాయని చెప్తాడు. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ ఏంటంటే హ్యూమన్స్ అందరినీ రాకెట్లో కొత్త ప్లానెట్కి తీసుకెళ్ళడం అని అంటాడు. దీనికోసం తను ఒక గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తున్నానని, మీరు మళ్ళీ తిరిగి వచ్చేలోపు సాల్వ్ చేస్తానని చెప్తాడు. ప్లాన్ బి ఏంటంటే ఫర్టిలైజ్డ్ హ్యూమన్ ఎగ్స్ ఎక్విప్మెంట్తో తీసుకెళ్ళి కొత్త ప్లానెట్లో వాళ్ళని రేస్ చేయడం. కూపర్ మిషన్ మొత్తం విన్నాక తనకు ఫ్యామిలీ ఉందని, ఎలాగైనా గ్రావిటీ ఈక్వేషన్ని తొందరగా సాల్వ్ చేయమని ప్రొఫెసర్ని అడుగుతాడు. ప్రొఫెసర్ బ్రాండ్ ఎలాగైనా గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తానని కూపర్కి ప్రామిస్ చేస్తాడు. కూపర్ ఈ మిషన్లో జాయిన్ అవ్వడానికి ఈ ప్రామిస్ ఒక బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. కూపర్ తను వదిలేసి స్పేస్లోకి వెళ్తున్నాడని మర్ఫ్ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. కూపర్ ఎలాగైనా తొందరగా వస్తానని మర్ఫ్కి ప్రామిస్ చేస్తాడు. కూపర్ వెళ్ళేటప్పుడు మర్ఫ్కి ఒక వాచ్ ఇస్తాడు. ఎందుకంటే కూపర్ స్పేస్లో ఉన్నప్పుడు ఎర్త్ మీద కంటే తనకి టైం అనేది చాలా స్లోగా గడుస్తుందని చెప్తాడు. తన ఎర్త్ మీదకి వచ్చేసరికి తనకి తన కూతురికి సేమ్ ఏజ్ ఉండొచ్చని కూపర్ మర్ఫ్తో అంటాడు. కూపర్ అలా అన్నప్పుడు మర్ఫ్కి కూపర్ మళ్ళీ వెనక్కి ఎప్పుడు వచ్చేది తెలియదని అర్థమవుతుంది. ఇక్కడే టైం డైలేషన్ అనే కాన్సెప్ట్ని క్రిస్టఫర్ నోలన్ యూజ్ చేశారు. టైం డైలేషన్ అంటే ఏంటంటే ఒక పర్సన్ ఎర్త్ వదిలేసి వేరే ప్లానెట్ మీదకి వెళ్ళినప్పుడు ఆ ప్లానెట్ మీద ఉన్న టైంకి ఎర్త్ మీద ఉన్న టైంకి టైం డిఫరెన్స్ వల్ల అక్కడికి వెళ్ళిన పర్సన్ కొన్ని హవర్స్ స్పెండ్ చేస్తే ఎర్త్ మీద కొన్ని ఇయర్స్ అయిపోతాయి. దీనికి రీజన్ బ్లాక్ హోల్ దగ్గర టైం అనేది చాలా స్లోగా గడుస్తుంది. ఎర్త్ దగ్గర బ్లాక్ హోల్స్ అనేవి లేవు కాబట్టి టైం అనేది చాలా ఫాస్ట్గా గడుస్తుంది. ఇలా స్పేస్లో టైం డిఫరెన్స్ వల్ల కూపర్ మళ్ళీ వెనక్కి ఎప్పుడు వచ్చేది తనకు తెలియదని మర్ఫ్కి అర్థమవుతుంది. కూపర్ ఇచ్చిన వాచ్ని మర్ఫ్ ఫ్లోర్ మీదకి విసిరేస్తుంది. కూపర్ మర్ఫ్ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు బుక్ షెల్ఫ్ నుంచి ఒక బుక్ కింద పడుతుంది. ఈ మూవీలో మర్ఫ్ రూమ్లో జరిగే ఈ సీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికి క్లైమాక్స్కి కనెక్షన్ ఉంటుంది. కూపర్తో పాటు ఇంకో 3 సైంటిస్టులు కలిపి ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ని స్టార్ట్ చేస్తారు. స్పేస్లో ఎండ్యూరెన్స్ అని ఒక స్పేస్ స్టేషన్ ఉంటుంది. ఈ స్పేస్ స్టేషన్ వీళ్ళు ట్రావెల్ చేయడానికి ఒక హోమ్ లాంటిది. వీళ్ళు వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ని ఎండ్యూరెన్స్తో కనెక్ట్ చేయాలంటే డాకింగ్ అనే ప్రొసీజర్ని కంప్లీట్ చేయాలి. డాకింగ్ అంటే ఎండ్యూరెన్స్కి ఒక పోర్ట్ ఉంటుంది. ఆ పోర్ట్లో ఇలాంటి ఒక 3 పిన్స్ ఉంటాయి. ఎప్పుడైతే స్పేస్ క్రాఫ్ట్ కరెక్ట్ పొజిషన్లో పోర్ట్కి దగ్గరగా వస్తుందో అప్పుడు ఈ 3 పిన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. క్రిస్టఫర్ నోలన్ డాకింగ్ ప్రొసీజర్ని ఈ మూవీలో చాలా రియాలిటీగా చూపించారు. ఎండ్యూరెన్స్లో కూడా కేస్ అనే ఒక రోబోట్ ఉంటుంది. ఎండ్యూరెన్స్లోకి వెళ్ళాక కూపర్ ఎమిలియా కలిసి సాటర్న్ దగ్గర ఉన్న వార్మ్ హోల్ దగ్గరికి వెళ్ళడానికి 2 years పడుతుందని డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూపర్కి ఇప్పుడు వీళ్ళు వెళ్తున్న 3 ప్లానెట్స్లో ఒకరితోటి ఎమిలియా లవ్లో ఉందని తెలుస్తుంది. 2 years తర్వాత హైపర్ స్లీప్ నుంచి లేచాక కూపర్ తన ఫ్యామిలీ పంపించిన ట్రాన్స్మిషన్స్ని చూస్తాడు. ఈ సీన్తో క్రిస్టఫర్ నోలన్
కూపర్కి తన ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో చూపించాలనుకున్నాడు. 2 years తర్వాత వాళ్ళు సాటర్న్ దగ్గర ఉన్న వార్మ్ హోల్ దగ్గరికి రీచ్ అవుతారు. వార్మ్ హోల్ అంటే ఏంటంటే మిల్కీవే గెలాక్సీలో ఉన్న మనం వేరే ఇంకొక గెలాక్సీకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. వార్మ్ హోల్స్ అనేవి స్పేస్ని బెండ్ చేసి ట్యూబ్ లాంటి షార్ట్ కట్స్ క్రియేట్ చేస్తాయి. కానీ ఈ వార్మ్ హోల్స్ అనేవి న్యాచురల్గా క్రియేట్ అవ్వవు. వీటిని హై ఎనర్జీ యూస్ చేసి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఎవరైతే ఈ వార్మ్ హోల్ని క్రియేట్ చేశారో వాళ్ళు హ్యూమన్స్కి హెల్ప్ చేయాలనుకుంటున్నారని ప్రొఫెసర్ బ్రాండ్ కూపర్తో చెప్తాడు. ఎవరైతే ఈ వార్మ్ హోల్ని క్రియేట్ చేశారో క్రిస్టఫర్ నోలన్ ఈ మూవీలో వాళ్ళని దే అని రిప్రజెంట్ చేశారు. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఏలియన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్ హ్యూమన్స్ కూడా అవ్వచ్చు. ఈ వార్మ్ హోల్లో ట్రావెల్ చేసేటప్పుడు వచ్చే విజువల్స్ ఇప్పటి వరకు మనం ఏ మూవీలో కూడా చూసిండం. వార్మ్ హోల్ నుంచి బయటకు వచ్చాక ఉన్న 3 planetsలో ముందు దేనికి వెళ్ళాలి అని డిస్కస్ చేస్తూ ఉంటారు. 3 planetsలో మిల్లర్ ప్లానెట్ దగ్గరగా ఉంటుంది. సో ఫస్ట్ అక్కడికి వెళ్దాం అనుకుంటారు. ఈ సైంటిస్ట్ నేమ్ రామిలీ. మిల్లర్ ప్లానెట్ అనేది బ్లాక్ హోల్కి చాలా దగ్గరగా ఉందని, అక్కడ గ్రావిటీ చాలా ఎక్కువ ఉంటుందని చెప్తాడు. అప్పుడు కూపర్ గ్రావిటీ ఎస్కేప్ అవ్వడానికి నేను ఒక ప్లాన్ చెప్తాను అని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎమిలియా వచ్చి ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ గ్రావిటీ అని ఉంటుంది. ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ టైమ్ అని కూపర్కి ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ గుర్తు చేస్తుంది. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే ఏంటంటే స్పేస్ ఈస్ లైక్ ఏ ఫ్యాబ్రిక్ విచ్ బెండ్స్ అకార్డింగ్ టు మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. స్పేస్ అనేది ఒక క్లాత్ లాగా దాని మీద ఉన్న ఆబ్జెక్ట్ బట్టి బెండ్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్కి చాలా ఎక్కువగా మాస్ ఉన్నప్పుడు దాని చుట్టూ ఉన్న టైం అనేది స్లో అవుతుంది. బ్లాక్ హోల్కి ఒక ప్లానెట్తో కంపేర్ చేస్తే మాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎర్త్ మాస్ అనేది బ్లాక్ హోల్ మాస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఎర్త్ చుట్టూ ఉన్న టైం అనేది బ్లాక్ హోల్ దగ్గర ఉన్న టైంతో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా నడుస్తుంది. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీని మనం ఈ 6 images చూసి అర్థం చేసుకోవచ్చు. ఇందులో 5th image వచ్చేసి టైమ్ స్లోస్ డౌన్ అరౌండ్ హెవీ ఆబ్జెక్ట్స్ అని చెప్తుంది. సో బ్లాక్ హోల్ అనేది చాలా హెవీ ఆబ్జెక్ట్ కాబట్టి దాని చుట్టూ టైం అనేది చాలా స్లోగా నడుస్తుంది. కూపర్ ఎర్త్ మీద ఉన్న టైంకి మనం మిల్లర్ ప్లానెట్ మీద స్పెండ్ చేయబోయే టైంకి ఎంత టైం డిఫరెన్స్ ఉంది అని అడుగుతాడు. అప్పుడు రామిలీ కూపర్ తోటి మిల్లర్ ప్లానెట్ మీద మనం స్పెండ్ చేసే ప్రతి 1 hour ఎర్త్ మీద 7 years అయిపోతాయని చెప్తాడు. అప్పుడు కూపర్ రిమైనింగ్ టీమ్ మెంబర్స్కి ఒక ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదేంటంటే బ్లాక్ హోల్కి దగ్గరగా ఉన్న మిల్లర్ ప్లానెట్ మీదకి వెళ్ళి అక్కడే రీసెర్చ్ చేస్తే టైం అనేది ఎర్త్తో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో తను మిల్లర్ ప్లానెట్ కవర్ అయ్యేటట్టు బ్లాక్ హోల్కి చాలా దూరంగా ఒక లాంగ్ ఆర్బిట్ని క్రియేట్ చేస్తాడు. అప్పుడు టైం అనేది ఎర్త్ మీద ఉన్న టైం తోటి సింక్ అయి ఉంటుంది. ఒకవేళ మిల్లర్ ప్లానెట్ మీదకి వెళ్ళాలి అంటే స్పేస్ క్రాఫ్ట్ యూస్ చేసి ఎక్కువ ఇయర్స్ అయిపోకుండా ఫాస్ట్గా పైకి రావచ్చని తన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రామిలీ ఎండ్యూరెన్స్లోనే ఉండి వార్మ్ హోల్ నుంచి వచ్చిన డేటాని స్టడీ చేసి ప్రొఫెసర్ బ్రాండ్తో షేర్ చేసి గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తానని టీంతో చెప్తాడు. కూపర్ ఎండ్యూరెన్స్ని మిల్లర్ ప్లానెట్తో ఆర్బిట్లో ప్యారలల్గా ఉంచమని టార్స్తో చెప్తాడు. కూపర్ ఎమిలియా డాయిల్తో కలిసి స్పేస్ క్రాఫ్ట్ని ఎండ్యూరెన్స్ నుంచి రిలీజ్ చేసి మిల్లర్ ప్లానెట్ మీదకి వెళ్తాడు. కూపర్ స్పేస్ క్రాఫ్ట్లో మిల్లర్ ప్లానెట్ మీదకి వెళ్ళేటప్పుడు ఫ్యూయల్ సేవ్ చేయడానికి ఇంజన్స్ ఆఫ్ చేస్తాడు. ఈ సీన్ ఐమాక్స్ రెజల్యూషన్లో థియేటర్లో చూసినప్పుడు క్రిస్టఫర్ నోలన్ ట్రూ టాలెంట్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. Should I disable the feedback? No. I need to feel the air. మిల్లర్ పంపించిన లొకేషన్ దగ్గర ల్యాండ్ అయినప్పుడు అక్కడ అన్ని వాటర్ ఉంటాయి. మిల్లర్ స్పేస్ క్రాఫ్ట్ క్రాష్ ల్యాండింగ్ అయిందని, తన రికార్డర్ మౌంటైన్స్ వైపు ఉందని ఎమిలియా కూపర్తో చెప్తుంది. కూపర్కి అవి మౌంటైన్స్ లాగా కాకుండా వేవ్స్ లాగా కనిపిస్తాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ వేవ్ వీళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు కూపర్కి డౌట్ వచ్చి స్పేస్ క్రాఫ్ట్ వెనక్కి వచ్చి చూస్తాడు. అప్పుడు కూపర్కి ఒక విషయం అర్థమవుతుంది. వీళ్ళు దిగిన టైంకి ఆ ప్లానెట్ మీద సునామీ అనేది వస్తుంది. వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ 2 పెద్ద వేవ్స్ మధ్యలో ల్యాండ్ అయిందని కూపర్కి తెలుస్తుంది. కూపర్ వెనకాలొచ్చే వేవ్ స్పేస్ షిప్ తట్టుకోలేదని ఎమిలియాని వెనక్కి వచ్చేయమని చెప్తాడు. మిల్లర్ స్పేస్ క్రాఫ్ట్ రికార్డర్ తీసుకొచ్చేటప్పుడు ఎమిలియా కింద పడిపోతుంది. కేస్ ఎమిలియాని తీసుకెళ్లి స్పేస్ షిప్లోకి ఎక్కిస్తాడు. కానీ ఈ ప్రాసెస్లో డాయల్ చనిపోతాడు. స్పేస్ క్రాఫ్ట్ ఇంజన్స్ వాటర్తో తడిసిపోతాయి. మళ్ళీ అవి స్టార్ట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుందని కేస్ కూపర్తో చెప్తాడు. కూపర్ ఎమిలియాని మిల్లర్ ఎర్త్ మీద నుంచి 10 years బ్యాక్ బయలుదేరింది కదా, ఇప్పుడు ఈ సునామీలో ఎలా క్రాష్ ల్యాండ్ అయిందని అడుగుతాడు.
అప్పుడు తన కూపర్తో మనం ఎర్త్ మీద 10 years గడిపాం, కానీ అది ఈ ప్లానెట్ మీద 1 hourతో సమానమని, మిల్లర్ ఈ ప్లానెట్ మీద 1 hour బ్యాక్ ల్యాండ్ అయిందని, అందుకే మిల్లర్ కూడా ఈ సునామీ వల్ల క్రాష్ ల్యాండ్ అవ్వాల్సి వచ్చిందని కూపర్కి ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ గుర్తు చేస్తుంది. స్పేస్ క్రాఫ్ట్ నీళ్ళలో తడవడం వల్ల ఆ ప్లానెట్ మీద అప్పటికే వీళ్ళు 3 hours 17 minutes స్పెండ్ చేస్తారు. అంటే ఎర్త్ మీద 23 years అయిపోతాయి. ఈ 3 hours 23 years అయిపోయాయి అనేది కూపర్ అస్సలు తట్టుకోలేడు. కూపర్ ఎమిలియాని మనం బ్లాక్ హోల్లోకి వెళ్ళైనా టైంలో వెనక్కి వెళ్ళగలమా అని క్వశ్చన్ చేస్తాడు. టైం అనేది స్లోగా నడుస్తుంది లేకపోతే ఫాస్ట్గా నడుస్తుంది, కానీ ఎప్పుడూ వెనక్కి వెళ్ళదు అని ఎమిలియా కూపర్తో చెప్తుంది. కూపర్ ఎవరైతే వార్మ్ హోల్ క్రియేట్ చేసి మనం ఇక్కడికి రావడానికి హెల్ప్ చేశారో వాళ్ళు టైంలో వెనక్కి వెళ్ళగలుగుతారా అని ఎమిలియాని క్వశ్చన్ చేస్తాడు. ఎవరైతే వార్మ్ హోల్ని క్రియేట్ చేశారో వాళ్ళు 5 dimensional వరల్డ్లో ఉంటారని, గ్రావిటీతో కమ్యూనికేషన్ చేస్తారని, టైం అనేది వాళ్ళకి 4th dimension అవ్వచ్చు, అందుకే వాళ్ళు పాస్ట్లోకి ఫ్యూచర్లోకి వెళ్ళగలుగుతారు, కానీ మనం అలా చేయలేమని కూపర్తో చెప్తాం. 3 hours తర్వాత ఇంకొక వేవ్ వస్తుంటే కూపర్ క్యాబిన్ ఆక్సిజన్ తోటి ఇంజన్స్ని డ్రై చేసి బర్న్ చేస్తాడు. Brand, co-pilot, you're up. Case, blow the cabin oxygen through the main thrusters. We're gonna spark it. Roger that. Locked. Depressurizing. Engines up. మిల్లర్ ప్లానెట్ నుంచి ఎస్కేప్ అయ్యి ఎండ్యూరెన్స్లోకి వచ్చాక రామిలీ ఎమిలియా తోటి నేను 23 years వెయిట్ చేశానని చెప్తాడు. ఎందుకంటే ఎండ్యూరెన్స్ బ్లాక్ హోల్ చుట్టూ చాలా లాంగ్ ఆర్బిట్ తీసుకొని మిల్లర్ ప్లానెట్ నుంచి చాలా దూరంగా ఉంటుంది. ఎండ్యూరెన్స్తో పాటు ఎర్త్ మీద కూడా 23 years అయిపోయాయి కాబట్టి ఎండ్యూరెన్స్లో ఎర్త్ నుంచి వచ్చిన 23 years ఆఫ్ ట్రాన్స్మిషన్స్ అలాగే ఉంటాయి. కూపర్ 23 years ఆఫ్ రికార్డింగ్స్ ప్లే చేసినప్పుడు అందులో తన కొడుకు స్కూల్ అయిపోవడం, తనకి పెళ్ళవడం, ఒక చిన్న పాప పుట్టడం, ఈ రికార్డింగ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవుతూ ఉంటాయి. మూవీలో ఈ సీన్ చూసేటప్పుడు కూపర్ ఎమోషన్స్, ఆ టైంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఈ సీన్ చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. ఎందుకంటే తన కిడ్స్ లైఫ్లో 23 years, తన లైఫ్లో 3 hoursలో అయిపోవడం కూపర్ తట్టుకోలేకపోతాడు. 23 years తర్వాత మర్ఫ్ కూపర్తో మాట్లాడడానికి ఫస్ట్ టైం ఒక రికార్డింగ్ సెండ్ చేస్తుంది. రికార్డింగ్లో మర్ఫ్ ఆ రోజు తన బర్త్డే అని, ఆ బర్త్డే తనకి ఎంతో స్పెషల్ అని చెప్తుంది. ఎందుకంటే కూపర్ వెళ్ళేటప్పుడు ఈ బర్త్డే కల్లా నేను మళ్ళీ వచ్చేస్తానని ప్రామిస్ చేస్తాడు. 23 years తర్వాత మర్ఫ్ ప్రొఫెసర్ బ్రాండ్తో కలిసి గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మర్ఫ్ చిన్నగా ఉన్నప్పుడు కూపర్ ఎప్పుడైతే తనని వదిలేసి వెళ్ళిపోతున్నాడో అప్పుడు తనకేమీ తెలియదు. బ్లాక్ హోల్ అంటే తెలియదు, ఐన్స్టీన్ థియరీ అంటే తెలియదు, గ్రావిటీ ఈక్వేషన్ అంటే తెలియదు. కానీ 23 years తర్వాత తన ఫాదర్ ఎక్కడికి వెళ్ళాడు, ఈ మిషన్ ఏంటి, ఈ మిషన్ వెనకాల ఉన్న ఫిజిక్స్ ఏంటి, ఇప్పుడు తనకి ఇవన్నీ తెలుసు. క్రిస్టఫర్ నోలన్ కూపర్ కూతుర్ని ఎందుకని ఒక సైంటిస్ట్ లాగా చూపించాడు, ఎందుకని ఒక ఆర్టిస్ట్ లాగా చూపించలేదు? డాన్సర్, సింగర్ ఎలాగైనా చూపించవచ్చు కదా, అందులోనూ స్పెసిఫికల్లీ అదే గ్రావిటీ ఈక్వేషన్ మీద వర్క్ చేస్తూ ఉండడం చూపించారు. ఎందుకనేది ఈ మూవీ క్లైమాక్స్లో మనకు అర్థమవుతుంది. మిల్లర్ ప్లానెట్ నుంచి ఎండ్యూరెన్స్లోకి వచ్చాక ముగ్గురు కలిసి నెక్స్ట్ 2 planetsలో దేనికి వెళ్దామని డిస్కస్ చేద్దాం అనుకుంటారు. కానీ అప్పుడు కూపర్ 2 planetsకి వెళ్ళడానికి ఎండ్యూరెన్స్లో ఫ్యూయల్ లేదని చెప్తాడు. ఎందుకంటే మిల్లర్ ప్లానెట్ మీద వీళ్ళు అనుకోకుండా 3 hours స్పెండ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఎండ్యూరెన్స్ బ్లాక్ హోల్ చుట్టూ ఆర్బిట్లో 23 years ఉండాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు రిమైనింగ్ ఫ్యూయల్తో ఒకటే ప్లానెట్ మీదకి వెళ్ళగలుగుతామని కూపర్ చెప్తాడు. రిమైనింగ్ 2 planetsలో డాక్టర్ మ్యాన్, డాక్టర్ ఎడ్విన్స్ ఉంటారు. డాక్టర్ మ్యాన్ ప్లానెట్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. సో రిమైనింగ్ ఫ్యూయల్తో ఎర్త్ మీదకి మళ్ళీ వెళ్ళొచ్చని కూపర్ డాక్టర్ మ్యాన్ ప్లానెట్ మీదకి వెళ్దామంటాడు. ఇప్పటి నుంచి మూవీలో సీన్స్ ఎర్త్ మీద మర్ఫ్ దగ్గర, స్పేస్లో కూపర్ దగ్గర ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. తన బ్రదర్ ఫ్యామిలీని కలవడానికి మర్ఫ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. అందరూ కలిసి డిన్నర్ చేసేటప్పుడు తన బ్రదర్ వైఫ్ మర్ఫ్ తోటి మర్ఫ్ రూమ్ అలాగే ఉందని, రూమ్లో ఉన్న ఐటమ్స్ ఏవి డిస్టర్బ్ చేయలేదని, ఒక నైట్ ఇక్కడ స్పెండ్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ మర్ఫ్ తనకు ఆ రూమ్లో చాలా మెమరీస్ ఉన్నాయి, కానీ అందులో ఉండడం తనకి ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోతుంది. ప్రొఫెసర్ బ్రాండ్ హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల హాస్పిటల్లో జాయిన్ అవుతారు. తను చూడడానికి మర్ఫ్ వచ్చినప్పుడు అప్పటి వరకు తను ఎవరితో షేర్ చేసుకునే ఒక ట్రూత్ని మర్ఫ్తో చెప్పాలనుకుంటాడు. అదేంటంటే గ్రావిటీ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయలేము, దాన్ని సాల్వ్ చేయాలంటే మనకి ఇంకొంచెం డేటా కావాలని, ఆ డేటా బ్లాక్ హోల్లో ఉంటుందని చెప్తాడు. ఇన్ని రోజుల నుంచి మీ ఫాదర్ వెనక్కి వస్తాడని నీకు ఒక హోప్ ఇవ్వడానికి ఆ గ్రావిటీ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయగలమని నీతో అబద్ధం ఆడానని చెప్తాడు. మర్ఫ్ ప్రొఫెసర్ బ్రాండ్ని గ్రావిటీ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయలేమని మా ఫాదర్కి ముందే తెలుసా, నన్ను ఇక్కడ కావాలనే వదిలేశాడా అని క్వశ్చన్ చేస్తుంది.
ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండానే ప్రొఫెసర్ బ్రాండ్ చనిపోతారు. ప్రొఫెసర్ బ్రాండ్ చనిపోయాడని ఎమిలియాతో చెప్పడానికి మోఫ్ ఎండ్యూరెన్స్కి ట్రాన్స్మిషన్ సెండ్ చేస్తుంది. ఈ రికార్డింగ్ ఎండ్యూరెన్స్లోకి రీచ్ అవ్వకముందే కూపర్, ఎమిలియా, రాములు ముగ్గురు కలిసి డాక్టర్ మ్యాన్ ప్లానెట్ మీదకి స్పేస్ షిప్లో బయలుదేరుతారు. డాక్టర్ మ్యాన్ ప్లానెట్ మీదకి రీచ్ అయ్యాక ఆ ప్లానెట్ అంతా చాలా కోల్డ్గా ఉంటుంది. చాలా ఇయర్స్ నుంచి ఎలోన్గా ఉండడం వల్ల డాక్టర్ మ్యాన్ హైపర్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. హైపర్ స్లీప్ నుంచి లేచాక ఈ ప్లానెట్ మీద హ్యూమానిటీ సర్వైవ్ అవ్వగలదని, ఇక్కడ హ్యూమన్ సర్వైవ్ అవ్వడానికి రీసోర్సెస్ ఉన్నాయని చెప్తాడు. డాక్టర్ మ్యాన్ దగ్గర టార్స్ లాంటి ఒక రోబోట్ ఉంటుంది. దాని పేరు కిప్. అనుకోకుండా కిప్ని డీకమిషన్ చేయాల్సి వచ్చిందని డాక్టర్ మ్యాన్ టీంతో చెప్తాడు. What went wrong with him, sir? Degeneration. ఎండ్యూరెన్స్ నుంచి ఒక మెసేజ్ కేస్ ఎమిలియాకి పంపిస్తుందని టార్స్ ఎమిలియాతో చెప్తుంది. ఆ మెసేజ్ని ప్లే చేసినప్పుడు అందులో మోఫ్ ఎమిలియా తోటి మీ ఫాదర్ చనిపోయారని, గ్రావిటీ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయలేమని నీకు ముందే తెలుసు కూడా మా ఫాదర్ నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడా, ప్లాన్ ఏ అనేది కంప్లీట్లీ అబద్ధమా అని అడుగుతుంది. Did my father know too? Dad? ఇదంతా కూపర్ విన్నప్పుడు మోఫ్ ఏం మాట్లాడుతుందో తనకు అర్థం కాదు. ఎందుకంటే కూపర్ వచ్చేటప్పుడు ప్రొఫెసర్ బ్రాండ్ ఎలాగైనా గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తానని ప్రామిస్ చేస్తాడు. ఎమిలియా కూపర్ తోటి గ్రావిటీ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయలేమని నాకు తెలియదని, మా ఫాదర్ తన లైఫ్ అంతా ప్లాన్ ఏ కోసమే డెడికేట్ చేశారని చెప్తుంది. అప్పుడు డాక్టర్ మ్యాన్ ప్రొఫెసర్ బ్రాండ్ గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేయలేడనే విషయం నాకు ముందే తెలుసని చెప్తాడు. ఈ మిషన్ని స్టార్ట్ చేయకముందే మేము ఎర్త్ మీద ఉన్నప్పుడే దాన్ని సాల్వ్ చేయలేకపోయారని, దాన్ని సాల్వ్ చేయాలంటే బ్లాక్ హోల్ నుంచి డేటా కావాలని, అందుకే సాల్వ్ చేయలేకపోయారని డాక్టర్ మ్యాన్ కూపర్తో చెప్తాడు. హ్యూమన్ రేస్ని ఎక్స్టెన్షన్ నుంచి కాపాడడానికి ప్లాన్ బి ఒకటే దారి, అందుకే ప్రొఫెసర్ బ్రాండ్ ప్లాన్ బిని చూస్ చేసి ఈ మిషన్ని స్టార్ట్ చేశారని డాక్టర్ మ్యాన్ టీం మెంబర్స్తో చెప్తాడు. డాక్టర్ మ్యాన్ అలా అన్నప్పుడు ఈ ప్లానెట్ మీద హ్యూమన్ సర్వైవ్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉంది కాబట్టి ప్లాన్ బిని మీరు కంటిన్యూ చేయండి, నేను తిరిగి మళ్ళీ నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతానని కూపర్ టీం మెంబర్స్తో అంటాడు. ప్యారల్గా ఎర్త్ మీద మోఫ్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక తన ఫ్రెండ్తో కలిసి ప్రొఫెసర్ బ్రాండ్ హాఫ్ ఆన్సర్ అయితే సాల్వ్ చేశారు, రిమైనింగ్ హాఫ్ ఎలాగైనా నేను సాల్వ్ చేస్తానని తన ఫ్రెండ్తో చెప్తుంది. ఇలా అని తన ఫ్రెండ్ అడిగినప్పుడు చిన్నప్పుడు తన రూమ్లో ఉన్న గోస్ట్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మా ఫాదర్ నేను భయపడుతున్నానని దాన్ని నాకు గోస్ట్ అని పిలిచారు, కానీ నాకు అది ఎప్పుడు గోస్ట్ లాగా కాకుండా ఒక పర్సన్ లాగా అనిపించిందని తన ఫ్రెండ్తో చెప్తుంది. ఒకవేళ ఎర్త్ మీద ఆన్సర్ దొరికితే అది ఆ రూమ్లోనే దొరుకుతుందని నా మనసుకు అనిపిస్తుందని తన బ్రదర్ ఇంటికి బయలుదేరుతారు. డాక్టర్ మ్యాన్ ప్లానెట్ మీద కూపర్ రిటర్న్ జర్నీకి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. రాములి వచ్చి బ్లాక్ హోల్ నుంచి మనకు కావాల్సిన డేటా తీసుకోవడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్తాడు. ప్లాన్ ఏంటంటే టార్స్ని బ్లాక్ హోల్లోకి పంపించి మనకు కావాల్సిన డేటా కనుక్కున్నాక దాన్ని కుదిరినన్ని ఎనర్జీ ఫార్మాట్స్లో ట్రాన్స్మిట్ చేయమన్నానని చెప్తాడు. ఈ మిషన్ కోసం టార్స్ కిప్లో ఉన్న ఆప్టికల్ ట్రాన్స్మిటర్ తనకు కావాలని కూపర్తో చెప్తుంది. ఈ మిషన్ గురించి వీళ్ళ ముగ్గురికి తప్ప డాక్టర్ మ్యాన్కి, ఎమిలియాకి తెలియదు. రాములి డాక్టర్ మ్యాన్ తోటి కిప్లో ఉన్న ఒక కాంపోనెంట్ టార్స్కి కావాలని నేను సూపర్వైజ్ చేస్తానని చెప్తాడు. డాక్టర్ మ్యాన్ కిప్ నుంచి కాంపోనెంట్స్ మాత్రమే తీసుకోండి కానీ దాని ఫంక్షన్స్ని డిస్టర్బ్ చేయొద్దని రాములితో చెప్తాడు. కూపర్ వెళ్లే ముందు ల్యాబ్ సెట్ చేయడానికి ప్లేస్ కోసం వెతుకుదామని డాక్టర్ మ్యాన్తో అంటాడు. ఇద్దరూ కలిసి ప్లేస్ కోసం వెతికేటప్పుడు ఈ ప్లానెట్ని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ ప్లానెట్ మీద మనకి సర్ఫేస్ అనేది ఎక్కడా కనిపించదు. ప్లానెట్ మొత్తం కంప్లీట్లీ ఇలా హోల్స్తో ఉంటుంది. ఇలా వీళ్ళిద్దరూ ల్యాబ్ కోసం స్పేస్ వెతుకుతున్నప్పుడు కేస్ డాక్టర్ మ్యాన్ స్పేస్ క్రాఫ్ట్ తోటి అక్కడ ఉన్న ఏరియాని స్కాన్ చేస్తుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దీనికి డాకింగ్ పోర్ట్ కూపర్ స్పేస్ క్రాఫ్ట్ లాగా వెనక కాకుండా మిడిల్లో పైకి ఉంటుంది. కూపర్ కేస్కి స్పీడ్ తగ్గించుకోమని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాడు. అప్పుడు కేస్కి కూపర్ డాక్టర్ మ్యాన్ ఇక్కడ ఉన్నారని తెలుస్తుంది. ఎమిలియా నీ కూతురంటే నీకు చాలా ఇష్టం అని చెప్పిందని, అందుకే ఎత్తు మీదకి వెళ్ళాలనుకుంటున్నామని డాక్టర్ మ్యాన్ కూపర్తో అంటాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ప్లేస్ కోసం వెతుకుతుంటే ఎత్తు మీద మోఫ్ తన రూమ్లోకి వెళ్తుంది. ఈ సీన్లో క్రిస్టఫర్ నోలన్ చిన్నప్పుడు తన ఫాదర్ తనకిచ్చిన వాచ్ని మోఫ్ బుక్ షెల్ఫ్లో ఉన్న బుక్స్ పక్కన పెట్టడం చూపిస్తాడు. వీళ్ళిద్దరు కలిసి ప్లేస్ కోసం వెతికేటప్పుడు డాక్టర్ మ్యాన్ కూపర్ ట్రాన్స్మిటర్ని ఒక లోయలోకి విసిరేసి కూపర్ని కూడా ఆ లోయలోకి తోసేస్తాడు. ఇద్దరూ కలిసి ఫైట్ చేసుకునేటప్పుడు డాక్టర్ మ్యాన్ కూపర్ తోటి తన ఈ ప్లానెట్ మీద దిగిన ఫస్ట్ డేనే ఇక్కడ హ్యూమన్స్ సర్వైవ్ అవ్వలేరని తెలిసిందని, ఇక్కడే ఉండి ఒంటరిగా చనిపోవడం ఇష్టం లేక ఈ ప్లానెట్ హ్యూమన్స్ని సర్వైవ్ చేయగలదని డేటాని ఫేక్ చేసి ట్రాన్స్మిట్ చేస్తానని చెప్తాడు. ఇలా వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటున్నప్పుడు డాక్టర్ మ్యాన్ కూపర్ హెల్మెట్ని బ్రేక్ చేస్తాడు. డాక్టర్ మ్యాన్ ఈ మిషన్ని కంప్లీట్ చేయడానికి కూపర్ స్పేస్ క్రాఫ్ట్ కావాలి.
అందుకే కూపర్ ఆ స్పేస్ క్రాఫ్ట్ తీసుకొని ఇంటికి వెళ్లకుండా డాక్టర్ మ్యాన్ తనను ఒక లోయలోకి తోసేస్తాడు. ఎప్పుడైతే కూపర్ హెల్మెట్ బ్రేక్ అవుతుందో తను ఆక్సిజన్ లేకుండా సఫర్ అవుతున్నప్పుడు డాక్టర్ మ్యాన్ కూపర్ను వదిలేసి వెళ్ళిపోతాడు. అదే టైంలో కూపర్కి తన ట్రాన్స్మిటర్ కనిపిస్తుంది. ఆ ట్రాన్స్మిటర్ యూజ్ చేసి హెల్ప్ చేయమని అరిసినప్పుడు ఎమిలియా కేస్తో కలిసి కూపర్ని వెతకడానికి వెళ్తుంది. Cooper? Cooper! Cooper, we're coming! Case! I have a fix. Go! Go, go, go! And away. ఎమిలియా కూపర్ని వెతకడానికి వెళ్ళినప్పుడు రాములీ టార్స్తో కలిసి కిప్ని రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎమిలియా కూపర్ని సేవ్ చేసి స్పేస్ క్రాఫ్ట్లోకి తీసుకొచ్చాక కూపర్ ఎమిలియా తోటి డాక్టర్ మ్యాన్ మనని మోసం చేస్తున్నాడని చెప్తాడు. రాములీ కిప్ని రిపేర్ చేద్దాం అనుకున్నప్పుడు ఆటో డిస్ట్రక్టివ్ ప్రోగ్రామ్ వల్ల కిప్ ఆటోమేటిక్గా బ్లాస్ట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్లో రాములీ చనిపోతాడు. డాక్టర్ మ్యాన్ ఎండ్యూరెన్స్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి కూపర్ స్పేస్ షిప్ తీసుకొని స్పేస్లోకి వెళ్తాడు. ఇక్కడ కూపర్ ఇంకో భయం ఏంటంటే డాక్టర్ మ్యాన్కి డాకింగ్ ప్రొసీజర్ తెలియదు. ఒకవేళ డాకింగ్ కరెక్ట్గా చేయకపోతే ఎండ్యూరెన్స్కి కానీ స్పేస్ షిప్కి కానీ ప్రాబ్లం అవుతుందని కూపర్కి తెలుసు. అందుకే ఎలాగైనా డాక్టర్ మ్యాన్ ఆపాలని కూపర్ ట్రై చేస్తూ ఉంటాడు. Man, do not, I repeat, do not open the hatch. If you open the hatch, the airlock will depressurize. డాక్టర్ మ్యాన్ డాకింగ్ ట్రై చేసినప్పుడు స్పేస్ షిప్ ఇన్కరెక్ట్గా ఫిట్ అవ్వడం వల్ల ఎయిర్ లాక్ బ్లో అయ్యి ఒక పోర్ట్ పేలిపోతుంది. ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ఒక పోర్ట్ పేలిపోతుందో అప్పటి వరకు స్టేబుల్గా ఆర్బిట్లో ఉన్న ఎండ్యూరెన్స్ డాక్టర్ మ్యాన్ ప్లానెట్ మీద క్రాష్ ల్యాండ్ అవ్వడానికి వెళ్తూ ఉంటుంది. ఎండ్యూరెన్స్ అనేది వీళ్ళకి హోమ్ లాంటిది. ఒకవేళ అది క్రాష్ ల్యాండ్ అయితే వీళ్ళు మళ్ళీ ఎత్తు మీదకి రావాలన్నా కానీ కుదరదు. అందుకే కూపర్ ఎండ్యూరెన్స్ని ఎలాగైనా సేవ్ చేయాలని తన స్పేస్ షిప్ తోటి డాకింగ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ డాకింగ్ సీనే ఈ మూవీలో హైలైట్. ఎందుకంటే ఎండ్యూరెన్స్ స్టేబుల్గా లేదు, స్పిన్ అవుతూ ప్లానెట్ మీదకి పడిపోతూ ఉంటుంది. ఒకవేళ ఎండ్యూరెన్స్తో డాకింగ్ చేయాలంటే స్పేస్ షిప్ ఎండ్యూరెన్స్తో ప్యారలల్గా ఉండాలి. అప్పుడే ఎండ్యూరెన్స్కున్న డాకింగ్ పోర్ట్లో పిన్స్ ఓపెన్ అవుతాయి. స్పేస్ షిప్ని ఎండ్యూరెన్స్కి ప్యారలల్గా తీసుకురావడానికి కూపర్ కేస్ని ఎండ్యూరెన్స్ ఆర్పిఎం క్యాలిక్యులేట్ చేయమని చెప్తాడు. Using our fuel to chase. Analyze the endurance spin. Endurance rotation is 67, 68 RPM. ఎండ్యూరెన్స్ ఆర్పిఎం తెలిసాక కూపర్ అదే స్పీడ్లో స్పేస్ షిప్ని రొటేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే అప్పుడే డాకింగ్ పోర్ట్ పిన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మూవీ మొత్తం అర్థమైనా కాకపోయినా థియేటర్లో ఈ సీన్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. Cooper, we are lined up. Initiating spin. Main engines on. Pushing out of orbit. Come on, baby. ఒక్కసారి ఎండ్యూరెన్స్ పిన్తో స్పేస్ షిప్ మ్యాచ్ అయ్యాక కూపర్ డాకింగ్ కంప్లీట్ చేసి ఎండ్యూరెన్స్ని ఆర్బిట్ నుంచి బయటికి తీసుకొస్తాడు. కూపర్ డాకింగ్ చేసి ఎండ్యూరెన్స్ని సేవ్ చేశాక కూపర్ ఎమిలియా ఇద్దరు కలిసి ఎండ్యూరెన్స్లోకి వెళ్తారు. ఎండ్యూరెన్స్లోకి వెళ్ళి చూశాక కూపర్ ఎమిలియా తోటి నావిగేషనల్ హబ్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిందని, అందుకే మనం మళ్ళీ ఎత్తు మీదకి వెళ్ళలేము, ఇక్కడి నుంచి ఎడ్మిన్స్ ప్లానెట్ మీదకి వెళ్దామని చెప్తాడు. అప్పుడే కేస్ కూపర్ తోటి బ్లాక్ హోల్ గ్రావిటీ వల్ల ఎండ్యూరెన్స్ బ్లాక్ హోల్ సైడ్ వెళ్తుందని చెప్తాడు. కూపర్ ఎండ్యూరెన్స్లో ఫ్యూయల్ తక్కువ ఉంది కాబట్టి బ్లాక్ హోల్ గ్రావిటీ యూజ్ చేసి ఒక స్లింగ్ షాట్ తీసుకొని ఎడ్మండ్స్ ప్లానెట్ వైపు వెళ్దామని ఎమిలియాతో అంటాడు. స్లింగ్ షాట్ అంటే ఏంటంటే ఎండ్యూరెన్స్ ఇంజిన్స్ ఆఫ్ చేసినప్పుడు బ్లాక్ హోల్ గ్రావిటీ వల్ల ఎండ్యూరెన్స్ బ్లాక్ హోల్ దగ్గరికి చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతుంది. అప్పుడు ఎండ్యూరెన్స్కి చాలా హై వెలాసిటీ వస్తుంది. ఎప్పుడైతే ఎండ్యూరెన్స్కి చాలా హై వెలాసిటీ వస్తుందో అప్పుడు వాటి ఇంజిన్స్ని ఫైర్ చేసి బ్లాక్ హోల్ గ్రావిటీ నుంచి ఎస్కేప్ అవ్వడం. సో ఇలా స్లింగ్ షాట్ తీసుకొని బ్లాక్ హోల్ గ్రావిటీ నుంచి ఎస్కేప్ అయ్యి ఎడ్మండ్స్ ప్లానెట్ మీదకి వెళ్దామని కూపర్ అంటాడు. ఎండ్యూరెన్స్ బ్లాక్ హోల్ గ్రావిటీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఎండ్యూరెన్స్ ఇంజన్స్తో పాటు ఎండ్యూరెన్స్కున్న స్పేస్ క్రాఫ్ట్ ఇంజన్స్ కూడా ఫైర్ చేయాల్సి వస్తుంది. డాక్టర్ మ్యాన్ క్రియేట్ చేసిన యాక్సిడెంట్ వల్ల స్పేస్ క్రాఫ్ట్లో ఆటోమేటిక్గా ఇంజన్స్ని ఫైర్ చేయడం కుదరదు. అందుకే కూపర్ ఒక స్పేస్ క్రాఫ్ట్లో, టార్స్ ఒక స్పేస్ క్రాఫ్ట్లో ఉండి వాటి ఇంజన్స్ని ఫైర్ చేస్తారు. ఎండ్యూరెన్స్లో కేస్ ఎమిలియా ఉంటారు. ఎప్పుడైతే ఎండ్యూరెన్స్కి బ్లాక్ హోల్ నుంచి ఎస్కేప్ అయ్యే వెలాసిటీ వస్తుందో కూపర్ టార్స్ని ఎండ్యూరెన్స్ నుంచి వెయిట్ తగ్గించడానికి టార్స్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్ని ఎండ్యూరెన్స్ నుంచి విడిపోమంటాడు. ఎండ్యూరెన్స్ నుంచి విడిపోవడం అంటే డైరెక్ట్గా వెళ్ళి బ్లాక్ హోల్లో పడటమే. ఎమిలియా కూపర్ తోటి ఎందుకు టార్స్ని బ్లాక్ హోల్లోకి పంపిస్తున్నాం అన్నప్పుడు అది రోబోట్ కాబట్టి హ్యూమన్స్ కోసం అదేం చేసినా తప్పులేదు అని కూపర్ అంటాడు. ఇలా వీళ్ళు ప్లాన్ అంతా డిస్కస్ చేసుకున్నాక ఎండ్యూరెన్స్కి ఉన్న ఇంజిన్స్ని ఫైర్ చేయడం స్టార్ట్ చేస్తారు. Main engine ignition in 3, 2, 1, mark. ఎప్పుడైతే టార్స్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్లో ఫ్యూయల్ అయిపోతుందో అది అప్పుడు ఎండ్యూరెన్స్ నుంచి విడిపోతుంది.
ఎప్పుడైతే కూపర్ స్పేస్ క్రాఫ్ట్లో ఫ్యూల్ అయిపోతుందో అప్పుడు దాని ఎండ్యూరెన్స్ నుంచి విడిపోమని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాడు. ఎప్పుడైతే కూపర్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాడో అప్పుడు ఎమిలియా కూపర్ తోటి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు కూపర్ ఎమిలియా తోటి ఎడ్మిన్స్ ప్లానెట్ మీదకి వెళ్ళడానికి మన ఇద్దరికి రీసోర్సెస్ ఉన్నాయని నీతో అబద్ధం చెప్పానని చెప్తాడు. ఇక్కడ ఎడ్మిన్స్ ప్లానెట్ మీదకి వెళ్ళడానికి ఎండ్యూరెన్స్లో ఇద్దరికి రీసోర్సెస్ లేవు కాబట్టి కూపర్ ఎమిలియాని ఎడ్మిన్స్ ప్లానెట్ మీదకి పంపించి తన బ్లాక్ హోల్లోకి పడిపోతాడు. ఈ మూవీలో బ్లాక్ హోల్ దగ్గర తీసిన సీన్స్ ఇంతకుముందు మనం ఏ మూవీలో కూడా చూసుండం. ఎందుకంటే రియల్గా బ్లాక్ హోల్ ఎలా ఉంటుందనేది ఫస్ట్ ఈ మూవీలోనే చూపించారు. ఈ మూవీలో క్రిస్టఫర్ నోలన్ బ్లాక్ హోల్ని 2014లో చూపించారు, కానీ నిజంగా బ్లాక్ హోల్ ఎలా ఉంటుందనేది సైంటిస్టులు 2019లో డిస్కవర్ చేశారు. సో 2014లోనే క్రిస్టఫర్ నోలన్ ఒక సైంటిస్ట్తో కలిసి బ్లాక్ హోల్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకొని ఈ మూవీలో మనకు చూపించారు. కూపర్ బ్లాక్ హోల్లో పడిపోయాక స్పేస్ షిప్ డ్యామేజ్ అవ్వడం వల్ల కూపర్ స్పేస్ షిప్ నుంచి ఎజెక్ట్ అవుతాడు. ఇప్పటి వరకు ఈ మూవీలో మనం స్పేస్లో రియాలిటీ ఎలా ఉంటుందో చూసాం, కానీ ఇప్పటి నుంచి క్లైమాక్స్లో క్రిస్టఫర్ నోలన్ ఇమాజినేషన్ ఎలా ఉంటుందో చూస్తాం. ఎందుకంటే కూపర్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఎజెక్ట్ అయ్యాక 5 డైమెన్షనల్ వరల్డ్లోకి వెళ్ళిపోతాడు. 5 డైమెన్షనల్ వరల్డ్ అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, కానీ క్రిస్టఫర్ నోలన్ తన ఇమాజినేషన్ యూజ్ చేసి 5 డైమెన్షనల్ వరల్డ్ ఎలా ఉంటుందో ఈ క్లైమాక్స్లో మనకు చూపించారు. 5 డైమెన్షనల్ వరల్డ్లో టైం అనేది 4th డైమెన్షన్. క్రిస్టఫర్ నోలన్ ఈ మూవీ క్లైమాక్స్లో కూపర్ తన కూతురి 5 డైమెన్షనల్ వరల్డ్లో ఉన్న బెడ్రూమ్లో పడిపోవడం చూపిస్తాడు. ఈ సీన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే కూపర్ 3 డైమెన్షనల్ వరల్డ్లో ఉన్న తన కూతురు బెడ్రూమ్ని 5 డైమెన్షనల్ వరల్డ్ నుంచి ప్రతి సైడ్ని చూడగలుగుతాడు. కూపర్ ఉన్నది 5 డైమెన్షనల్ వరల్డ్లో కాబట్టి 3 డైమెన్షనల్ వరల్డ్లో ఉన్న తన కూతురుతో ఎంత ట్రై చేసినా మాట్లాడలేకపోతాడు. ఎందుకంటే కూపర్ ఉన్న 5 డైమెన్షనల్ వరల్డ్ నుంచి మనమున్న 3 డైమెన్షనల్ వరల్డ్కి సౌండ్ కానీ ఎలాంటి సిగ్నల్స్ కానీ పాస్ అవ్వవు. కూపర్ తన కూతుర్ని ఎంత పిలిచినా పలకకపోయేసరికి తనకి ఏం చేయాలో అర్థం కాక తన ముందున్న బుక్స్ని పుష్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు 3 డైమెన్షనల్ వరల్డ్లో ఉన్న మోఫ్ బెడ్రూమ్లో ఉన్న బుక్ షెల్ఫ్ నుంచి ఒక బుక్ కింద పడుతుంది. ఎప్పుడైతే కూపర్ 5 డైమెన్షనల్ వరల్డ్ నుంచి ఒక బుక్ని పుష్ చేస్తాడో 3 డైమెన్షనల్ వరల్డ్లో ఆ బుక్స్ పక్కన ఉన్న ఒక టాయ్ కింద పడుతుంది. ఈ సీన్ని మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇదే సీన్ని ఎప్పుడైతే కూపర్ ఫ్యామిలీ అంతా కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారో అప్పుడు మోఫ్ వచ్చి నా రూమ్లో ఉన్న ఒక టాయ్ని గోస్ట్ కింద పడేసిందని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో కూపర్ 5 డైమెన్షనల్ వరల్డ్లో తిరిగి ఇంకోవైపు చూస్తాడు. అప్పుడు తన ముందు ఇప్పుడే జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ జరగడం కనిపిస్తుంది. ఎందుకంటే 5 డైమెన్షనల్ వరల్డ్లో టైం అనేది ఫిజికల్ 4th డైమెన్షన్. ఫిజికల్ డైమెన్షన్ అంటే మనం ఎర్త్ మీద ఎలాగైతే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఫిజికల్గా ట్రావెల్ చేస్తామో అలాగే 5th డైమెన్షన్లో టైంలో మనం ఫిజికల్గా ట్రావెల్ చేయొచ్చు. ఎప్పుడైతే కూపర్కి విషయం అర్థమవుతుందో తను టైంలో ట్రావెల్ చేసి తన కూతుర్ని తను వదిలేసి వెళ్ళిపోయే మూమెంట్ దగ్గరికి వెళ్తాడు. తన కూతురికి మోర్స్ కోడ్ వచ్చు కాబట్టి స్టే అనే మెసేజ్ని STAY మోర్స్ కోడ్లో బుక్స్ మధ్య గ్యాప్స్ క్రియేట్ చేసి బుక్స్ని పుష్ చేస్తాడు. ఇదే సీన్ని మనం ఇంటర్స్టెల్లార్ మూవీ పార్ట్ 1లో చూసాం. ఎప్పుడైతే కూపర్ తన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడో తన కూతురు కూపర్ తోటి ఆ మెసేజ్ని నేను డీకోడ్ చేశాను, అది స్టే అని చెప్తుందని చెప్తుంది. ఇలా మూవీలో 5 డైమెన్షనల్ వరల్డ్లో సీన్స్ 3 డైమెన్షనల్ వరల్డ్లో సీన్స్ ప్యారలల్గా జరుగుతుంటే 23 years తర్వాత మోఫ్ అదే రూమ్కి వెళ్ళినప్పుడు తన చిన్నప్పుడు రూమ్లో జరిగిన సీన్స్ అన్ని రిక్రియేట్ చేస్తే తన రూమ్లో ఉన్న గోస్ట్ ఎవరో కాదు తన ఫాదరే అని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో 5 డైమెన్షనల్ వరల్డ్లో ఉన్న కూపర్ని అదే బ్లాక్ హోల్లో పడిపోయిన టార్స్ ఎక్కడో దూరం నుంచి కాంటాక్ట్ అవుతుంది. టార్స్ కూపర్ తోటి ఎవరైతే వీళ్ళు ఇక్కడికి రావడానికి హెల్ప్ చేశారో ఇంటర్స్టెల్లార్ మూవీ పార్ట్ 1లో నేను మీతో చెప్పినట్టు దే అనేవాళ్ళు వీళ్ళని 5 డైమెన్షనల్ వరల్డ్లో సేవ్ చేశారని చెప్తుంది. 5 డైమెన్షనల్ వరల్డ్లో ఉన్న మనం 3 డైమెన్షనల్ వరల్డ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే మనం గ్రావిటీ యూస్ చేసి కమ్యూనికేట్ చేయొచ్చని టార్స్ కూపర్తో చెప్తుంది. టార్స్ కూపర్ తోటి ప్రొఫెసర్ బ్రాండ్ గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి కావాల్సిన డేటా నేను బ్లాక్ హోల్ నుంచి స్టడీ చేసి అన్ని వేవ్లెన్స్లో ట్రాన్స్మిట్ చేస్తున్నాను, కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదని చెప్తుంది. ఆ డేటాని మోర్స్ కోడ్ లాగా కన్వర్ట్ చేసి తన కూతురికి చెప్దామని కూపర్ అనుకుంటాడు. కానీ టార్స్ అప్పుడు కూపర్ తోటి అంత కాంప్లికేటెడ్ డేటా ఒక చిన్నపిల్లకి చెప్తే ఆ డేటా సిగ్నిఫికెన్స్ని తన కూతురు అర్థం చేసుకోలేదని టార్స్ కూపర్తో అంటాడు. సిగ్నిఫికెన్స్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకు ఒక డేటా తెలిస్తే లేకపోతే ఒక ఫార్ములా తెలిస్తే దాన్ని ఎక్కడ యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేది సిగ్నిఫికెన్స్ అంటారు.
ఎప్పుడైతే టార్స్ కూపర్తో అలా అంటాడో తనకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే ఎవరైతే వీళ్ళు ఇక్కడికి రావడానికి హెల్ప్ చేశారో వాళ్ళు ఈ ప్రపంచాన్ని సేవ్ చేయడానికి కూపర్ని చూస్ చేసుకోలేదు, కూపర్ కూతుర్ని చూస్ చేసుకున్నారని చెప్తాడు. ఎవరైతే వీళ్ళు ఇక్కడికి రావడానికి హెల్ప్ చేశారో నేను పార్ట్ 1లో చెప్పినట్టు దే అనేవాళ్ళు ఈ క్వాంటమ్ డేటాని కూపర్ కూతురుతో షేర్ చేయడానికి 5 డైమెన్షనల్ వరల్డ్కి 3 డైమెన్షనల్ వరల్డ్కి మధ్యలో కూపర్ని ఒక బ్రిడ్జ్ లాగా యూజ్ చేస్తున్నారని కూపర్ టార్స్తో చెప్తాడు. కూపర్ టార్స్తో అలా చెప్పాక టార్స్ కూపర్ని ఈ క్వాంటమ్ డేటాని నువ్వు మర్ఫ్తో ఎలా షేర్ చేస్తావని అడుగుతాడు. అప్పుడు కూపర్ తనకి తన కూతురుకున్న బాండింగ్ని టార్స్కి గుర్తు చేస్తాడు. తన కూతురు అంటే తనకి ఎంత ఇష్టమో అలాగే మర్ఫ్కి కూడా తన ఫాదర్ అంటే అంతే ఇష్టం. సో తప్పకుండా తను ఇచ్చిన వాచ్ కోసం మళ్ళీ తను వెనక్కి వస్తుందని కూపర్ టార్స్తో చెప్తాడు. ఆ క్వాంటమ్ డేటా ఏదైతే ఉందో దాన్ని డాట్స్ అండ్ డాషెస్ లాగా మోర్స్ కోడ్లోకి మార్చి ఆ మోర్స్ కోడ్ని ఆ వాచ్లో ఉన్న సెకండ్స్ హ్యాండ్ మూమెంట్లోకి కోడ్ చేద్దామని కూపర్ టార్స్తో చెప్తాడు. కూపర్ అలా అన్నాక టార్స్ కూపర్కి ఆ క్వాంటమ్ డేటాని మోర్స్ కోడ్లో కన్వర్ట్ చేసి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే టార్స్ అలా చెప్తుందో ఆ డేటాని కూపర్ ఆ సెకండ్ హ్యాండ్ మూమెంట్లోకి గ్రావిటీ యూజ్ చేసి కోడ్ చేస్తాడు. Roger, Morse is ... dash ... 23 years తర్వాత మోఫ్ ఎప్పుడైతే మళ్ళీ ఆ రూమ్లోకి వస్తుందో ఆ రూమ్లో అప్పుడు జరిగిన సీన్స్ అన్ని మళ్ళీ రిక్రియేట్ చేశాక అది తన ఫాదరే అని తెలిసినప్పుడు ఆ వాచ్లో ఉన్న సెకండ్ హ్యాండ్స్ మూమెంట్ చూస్తే తనకి డాట్స్ అండ్ డాషెస్ లాగా అర్థమవుతుంది. ఎందుకు కూపర్ కూతుర్ని క్రిస్టఫర్ నోలన్ ఒక సైంటిస్ట్ లాగే చూపించారంటే ఒకవేళ తను ఒక ఆర్టిస్ట్ అయితే, ఒక డాన్సర్ లేకపోతే ఒక సింగర్ అయి ఉంటే కూపర్ తనకు షేర్ చేసిన ఈ క్వాంటమ్ డేటా సిగ్నిఫికెన్స్ని తను ఎప్పటికీ తెలుసుకోలేదు. సో తను ఒక సైంటిస్ట్ అవ్వడం వల్లే ఆ క్వాంటమ్ డేటా సిగ్నిఫికెన్స్ తనకు తెలుసు కాబట్టి ఆ డేటా యూజ్ చేసి గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేయగలదు. కాబట్టి క్రిస్టఫర్ నోలన్ ఈ మూవీలో కూపర్ కూతుర్ని కూడా ఒక సైంటిస్ట్ లాగా చూపించారు. ఎర్త్ మీద మర్ఫ్ గ్రావిటీ ఈక్వేషన్ని సాల్వ్ చేసి హ్యూమన్స్ని సేవ్ చేస్తుంది. కూపర్ తన కూతురుతోటి క్వాంటమ్ డేటా షేర్ చేశాక తన చుట్టూ ఉన్న బ్లాక్స్ అనేవి ఒకదాని మీద ఒకటి మెర్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. క్రిస్టఫర్ నోలన్ తన ఇమాజినేషన్లో ఈ సీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఎవరైతే వీళ్ళు ఇక్కడికి రావడానికి హెల్ప్ చేశారో అదే అనేవాళ్ళు కూపర్ ఇక్కడికి వచ్చిన పర్పస్ అయిపోయింది కాబట్టి సో తన్ని మళ్ళీ తీసుకెళ్ళి సాటర్న్ పక్కన ఎక్కడైతే వీళ్ళకి వార్మ్ హోల్ కనిపించిందో అక్కడే కూపర్ని మన హ్యూమన్స్కి కనిపించేటట్టు స్పేస్లో అక్కడ వదిలేస్తారు. కూపర్ని తన సూట్లో ఆక్సిజన్ అయిపోతున్న లాస్ట్ మినిట్లో సాటర్న్ దగ్గర ఉన్న కూపర్ స్టేషన్ వాళ్ళు సేవ్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఎర్త్ మీద ఉన్న టైం ప్రకారం కూపర్ ఏజ్ ఇప్పుడు 124 years అని చెప్తాడు. అంటే తన కూతురు మర్ఫ్కి ఆల్మోస్ట్ 90 years వచ్చేస్తుంటాయి. ఈ మూవీ మొత్తంలో మర్ఫ్ని మనం 3 stagesలో చూస్తాం. ఫస్ట్ది తను చిన్నగా ఉన్నప్పుడు, అండ్ సెకండ్ది గ్రావిటీ ఈక్వేషన్ గురించి తనకు తెలిసినప్పుడు, అండ్ ఫైనల్గా క్లైమాక్స్లో తను కూపర్ని చూసినప్పుడు. కూపర్ తన కూతురుతో మాట్లాడాక స్పేస్ షిప్ తీసుకొని ఎడ్మండ్స్ ప్లానెట్ మీద ఉన్న ఎమిలియా దగ్గరికి బయలుదేరతాడు. గైస్, ఈ వీడియోతో మీకు ఇంటర్స్టెల్లార్ మూవీని కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు మూవీలో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్స్ని వినాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ ఛానల్లో కంప్లీట్లీ ఇలాంటి మూవీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా మూవీ అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఆ మూవీని డిస్కస్ చేద్దాం. మీరు ఇంతవరకు నా ఛానల్ చూసారంటే నా కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.